ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరూ నా శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు ఇచ్చియున్నాను, నీకు బదులుగా కుషును సేబాను ఇచ్చియున్నాను అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మను అర్ధరాత్రులేసి ప్రార్థన చేసిన వేస్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించారండి. వెంటనే షాడస్పడిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు ఇక్కడ మరి మనం బైబిల్లో ప్రార్థన చేసాము. ఇంకా బైబిల్ అయితే కంప్లీట్గా మరి రాసేసానండి దేవుని కృప వలన. ఇంకా దిక్కల సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం. దివారాత్రులను మన ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆయనే మనకు దేవుడు అయినాడు అనమాట. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మనల్ని కాపాడి కూడా రక్షించేవాడు ఆయన అనమాట. మన ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తు ఇచ్చిన అంటున్నారు, మనకు బదులు కుషుని సేవ ఇచ్చిన అంటున్నారు అనమాట. ఇక్కడ ఏమన్నారండి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు, ఎలాగో సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నారు. భయపడకు, పేరు పెట్టి నేను పిలిచిన సొత్తు అంటున్నారు. అవునండి, దేవుడు మరి 40 రోజులు పశుపాత్రన్న దేవుడు నా 40వ రోజున ఖచ్చితంగా ఇంద్ర 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 3 సార్లు పేరు పెట్టి పిలుస్తారు. ఉందరా నేను నీకు తోడై భయపడద్దని చెప్పేసి ఆకాశం పెద్ద పెద్ద అక్షరాలు రాచెప్పించారండి. పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద హస్తం అనమాట దేవుడు. అయితే ఇక్కడ మరి ఇంకా పేరు పెట్టి పిలిచిన సొత్తని కూడా మరి దేవుడు మాట్లాడారు. నేను మోచించుకొని భయపడతావు ఎందుకని కూడా మాట్లాడారు అనమాట. ఈ విధంగా మరి దేవుడు మనకి ఎప్పటికీ తోడుగా ఉంటారు, భయపడతాను అంటున్నారు. ఇంకా ఏమన్నారు, నేను నా దృష్టి ప్రియుడైన గనుడు అయితే అంటున్నారు. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రత్యేక మనుషులను అప్పగిస్తాను, నీ ప్రాణం ప్రత్యేక జనులను అప్పగిస్తాను అంటున్నారు. భయపడుతున్నారు. ఇంకా నామయ నిమిత్తం సృజించిన నామం మరి సృజించిన వారిని నామం పెట్టబడిన వారందరినీ నేను తెప్పిస్తాను అంటున్నారు. ఇంకేమన్నాడు, అదే బూదిగంతులు నా కుమార్తెలను తెప్పిస్తాను అంటున్నారు. ఇంకా ఏమన్నారంటే తూర్పు నీ సంతానం తెప్పిస్తాను, పడమట నిన్ను సమకూర్చి తెప్పిస్తాను అంటున్నారు. మన ఉత్తర దగ్గర ఆజ్ఞయిస్తాను అంటున్నారు. బెగపట్టవద్దని దక్షిణ దిక్కు నీకు ఆజ్ఞాపిస్తాను అంటున్నారు అనమాట. దూరం నుండి నీ కుమార్తెను రప్పిస్తాను అంటున్నారు అనమాట. భయపడద్దు అంటున్నారు. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడును నాకు సాక్షులు అంటున్నారు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపడలేదు అన్నారు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటున్నారు. నేనే యెహోవాను అంటున్నారు. నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు అంటున్నారు అనమాట. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, మరి దాన్ని గ్రహింప చేయవాడు నేనే అని చెప్పేసి దేవుడు మాట్లాడారు. నేను దేవుడని మీరే నా సాక్షులు, ఇది యెహోవా అని అంటున్నారు అనమాట. ఇది నువ్వు మొదలుకొని నేనే ఆయన అంటున్నారు. నా చేతిలో నడిపింపవాడు ఎవరు లేరు అంటున్నారు. నేను కార్యం చేయగా వేయవాడు ఎవరు లేరు అంటున్నారు అనమాట. అయితే దేవుడు మరి ఆయన మన కుడి చేతులు పట్టుకున్నారు కాబట్టి మన ఎడపాయన అంటున్నారు అనమాట. ఆకాశం నదులు భూమి గమ్మించి నా కృప నేను నేర్చిపోదు అంటున్నారు అనమాట. తన తిన కుమారులు జాలపడినట్టు ఏవో జాలపడతా అన్నారు. మరలన్నిటి నేను కాబట్టి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. నేను వెళ్ళి ప్రతి స్థలం నేను కాపాడుతా అంటున్నారు అనమాట. దీర్ఘతో నేను తెచ్చిపోతున్న రక్షణ చూపిస్తారు అంటున్నారు. నేను పొందిన నీకు స్వస్థతలు చేస్తారని మాట్లాడుతున్నారు. ఇది నేను భయపడుతున్నారు. నేను విడని నేను నడపడిన ప్రేమలు ధైర్యం ఉండమని మాట్లాడుతున్నాను. ఇది మాకు మంది జీవితం నేర్వని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి ఘనమైన వాళ్ళ స్థుతి స్తోత్రాన్ని ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోబడిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చండి, కొడుకులు తెచ్చండి వీళ్ళు మంచి ఉద్దేశాలు చూడండి, ఉద్యోగులకు దిగలేచండి, ఆర్థిక పరిస్థితులకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యం స్వస్థపరచండి, వేదన దుఃఖం తెచ్చండి, గొంగిన వాళ్ళు లేకపోతండి, మిత్రులకు రాని మీరు చేయండి. మీ అందరి సిద్ధపండి చెప్పండి, ఈత ప్రభుత్వం భాగం దయచేయమని మా ప్రభు నేసుకిస్తే పరిశుద్ధమని ఆమెను అడిగి పెట్టుకుని ప్రతిస్తామని ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.